యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏంటిదంతా? అలా దించద్దండి బాబు. అది లెక్క. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి. ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. అరే ఏడవా, చెప్పినా కదా అయిపోతుంది పో. ఏం బిర్యానీ తిని కూర్చున్నట్టు కూర్చున్నావు పో. అన్న నేను ఆ ల్యాండ్ మీద ఆధారపడి మనసులో పెట్టుకోవే అన్నా. ఈ ఇల్లు ఏంటి? రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బలిలా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నైన్ చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొలంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. హలో, ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గార్డెన్ అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలి. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెండ్లైతుందని ఊరంతా. అరే ఏం జరగలేదని చెప్పినా కూడా వినిపించుకోండి. అది నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకులే బావా? బావా అనకండి, బండబూతులు తిండి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ చల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాను. నేనే తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ ఏం చేయలేదు సార్ నేను. సార్ 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 నన్ను ఏం చేయొద్దని చెప్పండి సార్. సార్ వదిలేయండి సార్ నన్ను. సార్ సార్ నన్ను ఏం చేయండి సార్. సార్ 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 ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడ్రా అది? నాయనా అదే చెప్పినాం కదా, సుబ్బు. సుబ్బు అని. సుబ్బు. వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నానా? స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలో అనుకుంటున్నారా? అయినా మీరు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తున్నారు, ఇప్పుడు టవలిచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్నోళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను.
అసలు ఏం జరిగిందంటే నేను నువ్వేం చెప్పక్కర్లే నాకంతా ఎరికే. అది కాదు నాన్న. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు ఏం మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా 6 ప్యాక్స్ తోటున్నాడు కదని వలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ త్వరగా చెక్. గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకా అయిపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నీ ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి. ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. పంజాబే, అరే ఈడే వాడరా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. పండుగ పాట వాడరా అంటే దండుగ పాట వాడుతుండు. ఇన్ని లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి. పెళ్లి వద్దు అనుకురా ఓరి నాయన, పెళ్ళామే దిక్కవుద్ది బతుకు చివరన. పెళ్లి చేసుకున్నాక బిడ్డలొస్తారో నానా అని ముద్దుగా పిలుస్తుంటారో. 3 ముళ్ళు వేస్తే అది ముచ్చటైన బంధం, ఆ బంధమే కాదా సృష్టికంత మూలం. దేవతలే దిగి వచ్చి దీవించేది పెళ్ళే. పెళ్లి చేసుకోరా బయలొల్లి చెయ్యక సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. పెళ్లి చేసుకోరా బయలొల్లి చెయ్యక సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. షాదీ చేసుకుంటే మస్తు మస్తుగుంటది, పెండ్లామొచ్చినాక జబర్దస్తుగుంటది. ఎన్నేళ్ళుంటావు సోలోగా సుబ్రహ్మణ్యం. పెళ్లి చేసుకోరా బయలొల్లి చెయ్యక సుబ్రహ్మణ్యం. పొద్దుగాల లవంగానే కాలు మొక్తది, చాయి కప్పు నోటిగాంచి తాగిపిస్తది. ముద్దు పెట్టి నవ్వుతా ఎదురుగొస్తది, నెత్తి మీద పెట్టి నిన్ను చూసుకుంటది. భూమి తగ్గిపోయి పిల్లనిచ్చేవాడు ఏడి, పిలిచి పిల్లనిస్తే నీకింత నీల్గుడేంది. జీతాలు 2 వస్తాయి చేసుకోరా సుబ్రహ్మణ్యం.
బయటికెళ్ళే పనిలేదు కూడెడతాది ఇల్లు సరిది బట్టలన్నీ ఉతికేస్తాది పొద్దుపోయి రాకుంటే బెంగపడతది ప్రాణమైన ఇచ్చటంత ప్రేమ పడతది కారు పక్క సీటు ఖాళీగా ఎందుకంట వైపు కూర్చొనుంటే వైభోగం వస్తదంట సొజ్జం చూస్తవెంది తాళి కట్టే సుబ్రహ్మణ్యం ప్రతి మగాడి విజయం వెనక ఓ లేడీ ఉంటుందంటారు, కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలేమిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావ్? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథలు చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక్క సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటి వాళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా నిన్ను? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా సంపేస్తా. సంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. నై లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్? అది ఎవ్వడు వాడ్? జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. జేజే కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా? అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డికి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య. క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జేజే రిలీజ్ అయిన రోజది. రాజానికి రామయ్య రా, నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. రేయ్, ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాక్కున్నారా? భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు రా. నీ చావు కళ్ళారా చూసి చావడానికే వచ్చినట్టున్నారా? నిన్ను చంపుతారంట నేనా నరికైన కొడుకుల్ని. జానకి రామయ్య ప్రాణభిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు.
నువ్వు వీడికి వచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పద్దు. తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి, చిన్న హెల్ప్. ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు. వాడు నాకు ఫోన్ చేస్తే వాడి చీక కట్టు. నీకేం పర్లేదు సుబ్బు. ఏమైందిరా? ఎవడ్రాడు మనల్ని బెదిరిస్తాడా? నువ్వు ముందు ముసుగు తీరా కదా. ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు. నా కళ్ళలో సూటిగా చూడు, సింహం పోలికలు కనపట్లా. డేయ్, కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని 500 ఆపరేషన్లు చేశాను. ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా? మీరు మీ మేనల్లుడు కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెల కోసం కూనీలు చేస్తారు. 3 ఇడియట్స్ అక్కడ. డేయ్, వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా. వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది. ఎవరనుకుంటున్నాడు రా వాడు? వంటి చేత్తో ఎలుగుబంటిని మట్టి కనిపించిన వేటగాండ్రా నేను. చెప్పవేంటే? అవునరా, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య ఒకేసారి 5 కంచాలు అన్నం తినేవారు తెలుసా? అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే? అల్లుడు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి. వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలిసేస్తాను. నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ అని నాకు తెలియదు మామయ్య. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బిడ్డెక్కుతావేంట్రా? అసలు భయం అంటే ఏమిటో, దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. నువ్వు రా. యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ ఏంటి మామయ్య? మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను. మన పలుకుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను. అట్మాస్ఫియర్ హే. మామయ్య, వాళ్ళు వస్తున్నారు. పెద్ద రౌడీలు కొండాలన్నావు, గన్నులు పట్టుకొస్తారనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేటి? వాళ్ళ ముందు పావురాలాగా వస్తారు, ఆ తర్వాతే పాముల్లా మారిపోతారు. వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా, నువ్వేం భయపడమాక. హలో బా, నమస్తే. మిలిటరీలో గన్ను పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా? బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంతమంది నలిపేసిండో. నమస్తే. నా చేయి నలిపేస్తే నన్ను పవర్ఫుల్ అంటాడేంటి? కూర్చోండి. అన్నయ్య, నీ సూట్ బాగుందివా. కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చావేంటి? పైగా అదో సిగ్గోటి. అమ్మయ్యా, కనీసం మేనర్స్ తెలియదు మీ ఫ్యామిలీకి. మీ వైద్య వృత్తి ఎలా ఉంది? అది బాగానే ఉందండి. అవునులే, కుడి చేత్తో కత్తి పట్టుకుని 500 ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల. మొన్న ఆగస్టు 24 మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను. కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు. మీ మేనల్లుడిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు. ఛీ! చేతులతో తినే చోట కత్తులు పెడతారు, వీటికేమో పదునుండదు. ఛ! బాబు తీసుకో. ఇవి మంచిగున్నాయి. నువ్వు బెండవకు మామ, బెండవకు. నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఇది బాగుంది. ఏంటి మీకు తగ్గట్లేదా? మీకు కూడా కావాలా? మిలిటరోడే కదా బాబు, తలిగిచ్చేసాడులే నువ్వు గాని. రండి హోమ్ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి. మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆళ్ళకు ముద్దులు పెట్టేస్తున్నాడు. నమస్కారం సార్. ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు? ఆనందరావు ఏదో పని ఉందంటే. అబ్బాయి ఏం లేదు, ఊరనే పిలిచాను. పర్లే ఏదైనా ఉంటే చెప్పు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నా రాజకీయ గురువు. ఉంటానయ్యా. మంచి టైంకి వచ్చినావు, తినేసిపో. ఆ మాట అన్నందుకే నాకెంతో భాగ్యమయ్యా. వెళ్ళొస్తానయ్యా. సర్లే, మంచిది. నువ్వు బెండవకు మామ. డాక్టర్ గా మంచి రాబడే కాదు, సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే పెళ్ళేంటండి, అమ్మాయి చదువు పూర్తి కాకుండా. ఏమ్మా, ఆనందరావు గారు నువ్వు 14 ఏటే కదా పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి గురించి ఈయనకెలా తెలిసింది? పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో. వాళ్ళిద్దరే ఇష్టపడుతున్నారు, తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది. అది కాదండి. చూడమ్మా,
మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి. ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది. మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం. ఏమంటారు ఆనందరావు గారు? నీ మాట నా మాట అండి. నువ్వు బెండవకు మామ. బెండేంట్రా బాబు, మొత్తం నీరంతా తీసేసాడు. డేరింగ్ అన్నావు, డాషింగ్ అన్నావు, తాండ్ర పాపరాలు తొడగొట్టు, నరసింహనాయుడులాగా నరికేస్తా అన్నావు. బెండపరం లెవెల్ బెండ్ అయిపోయి వాళ్ళ ముందు చివరికి నా కొంప ముంచు. ఒరే ఒరే ఒరే, వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా. నేను ఎక్కువ మాట్లాడాను అనుకో, నా డెత్ రేట్ చెప్పేటట్టున్నారు. ఆ? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా. నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు. ఆ? అది కాదురా, మీ అమ్మ నాన్న పోతూ పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా. ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయిరా బాబు. బాబు బాబు. అవును బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీ మావయ్య వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య, ఎన్నాళ్ళ నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మధుని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా. చెప్దాం అనుకున్నాను, ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను. ఏంట్రా స్పీడు, పోలీసులు పట్టు తప్పుతారా బాబు. ఎలా సిగ్నల్స్ ఉన్నారా, అది కెమెరాలో ఉంటారా బాబు. వెళ్ళకపోయారు బాబా. కెమెరా. సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి మీ పబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి ప్లీజ్ సార్. అది నా లైఫ్ కి సంబంధించింది. థ్యాంక్ యూ. చెల్లె పెళ్లి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా. అవునా, మాకు కూడా. మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలి. 10 తరాలు యాదుండాలి. ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజమ్మలు కూడా జేజేలు పలకాలి. రా బావా. ఎవడరా మీకు బావా? మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. కాదని మీరు మాట్లాడితే ఏటీవీ, ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీ, మీ చెల్లెలకి, మీ ఊర్ల వాళ్ళకి, ఫైనల్కి మీ బాబుకి, సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ లో సీడీ అవుతుంది. బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ చెల్లెని నేను పెళ్లి చేసుకోను. ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. బాపు. రే దుర్గా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా. అట్లనే బాపు. హలో సార్, దిస్ ఇస్ జాన్. యాజ్ యూ సెడ్, జీవీకే ఫౌండేషన్స్ కి 25 crores చెక్ పంపించారు సార్. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. సో 3 o'clock మీ ఫ్లైట్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ఫ్లైట్ సార్ అండ్ లెట్ మీ నో ద న్యూస్. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? ఐ లాస్ట్ మై ఫోన్. ఇదేనా మీ ఫోన్? ఇట్స్ మైన్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య మల్హోత్రా. ఐ గో బై ఆది. ఐఎమ్ మధురిమ అండ్ యూ కెన్ కాల్ మీ మధు. నైస్ నేమ్ అండ్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బై ద వే, యూ లుకింగ్ సో సెక్సీ. సార్, బాగా చేశారు సార్. సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అది కూడా నువ్వు బాగా చేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. థ్యాంక్ యూ సార్. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవరా. అన్నా అన్నా, నాయన రేపు ఇక్కడికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా, నువ్వే తోడు చేయాలి.
వానికి ఫోన్ కలిపిరా. హలో, ఏం బావా ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో గొంతు పెరుగుతుంది. నే దుర్గని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవడికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కారు పంపిస్తాను. ఏయ్! చూడు బావా, అచ్చు తప్పు. ఆ ఒక్కటే అనొద్దు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కువ మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు.